లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో హోరాహోరీగా ప్రచారం సాగింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ బీజేపీల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం దద్దరిల్లింది. కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేయగా బీజేపీ కూడా సీఎం రేవంత్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలతో విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది గాడిద గుడ్డు అంటూ ప్రతి సభలోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం సాగించారు. ఇక గాడిద గుడ్డు ప్రచారాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లగలిగింది కాంగ్రెస్. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ఎజెండా సెట్ చేశారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డ బీఆర్ఎస్ లో రోడ్ షోలతో జోష్ నింపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్నటి వరకు ఆయన బస్ యాత్ర సాగింది. గ్యారంటీల అమలు, రుణమాఫీ, విద్యుత్, కరువు సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు చేసింది. మేడిగడ్డ విఫలం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కేసీఆర్ ను టార్గెట్ చేసింది రేవంత్ అండ్ కో. తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాల గెలుపుపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకోగా, ఇక హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై మాధవీలతను బరిలోకి దింపి సంచలనం రేపింది బీజేపీ. మరోవైపు 14 సీట్లు గెలుస్తామనే ధీమా కాంగ్రెస్ లో కనిపిస్తోంది. డబుల్ డిజిట్ సాధిస్తామంటూ బీఆర్ఎస్ కూడా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన హోరాహోరీ ప్రచారంపై పూర్తి అప్డేట్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంత రమేష్ అందిస్తారు. దొంత రమేష్, కొద్దిసేపట్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పార్టీలు విస్తృత స్థాయిలో ప్రచారం చేశాయి. గెలుపు ఓటములు ఏముంటాయో వాటిని శాసించడానికి వివిధ ఎజెండాలు సెట్ చేశాయి. ఆ ఎజెండాల ప్రకారం ప్రచారాన్ని కూడా చేశాయి. ప్రధానంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 2014లో ఒకసారి లోక్సభ ఎన్నికలు జరిగాయి, 2019లో ఒకసారి లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు తాజాగా ఈ సంవత్సరం కూడా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 2014లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 2 పార్టీలు మాత్రమే ఎన్నుకున్నాయి. అప్పుడు తెలంగాణ మేమే ఇచ్చామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ మేమే తెచ్చామన్న టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ, 2 పార్టీలు కూడా ముఖాముఖిగా ఎదుర్కొన్నాయి 2014 ఎన్నికలను. అదేవిధంగా 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు, ఈ 2 పార్టీలు కూడా ఢీకొన్న నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉన్నాయి, కేవలం సిపిఐ, సిపిఎం పార్టీ మిత్రపక్షంగా ఉన్నాయి. ఆ పార్టీకి ఒక సీటు కూడా కేటాయించకపోయినప్పటికీ 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, ఇంకొక వైపు బీజేపీ కూడా అమితుమి తేల్చుకోవడానికి పోటీ చేస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 లోక్సభ ఎన్నికల్లో కూడా ముఖాముఖి పోటీ ఉంది. ఇప్పుడు మాత్రం త్రిముఖ పోటీ కొనసాగుతుంది. ఈ త్రిముఖ పోటీలో తమకు ఎక్కువ స్థానాలు వస్తున్నాయంటే తమకు ఎక్కువ స్థానాలు వస్తున్నాయని కూడా 3 పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మనం ఒకసారి చూస్తే 2014 ఎన్నికలను కనుక ఒకసారి విశ్లేషిస్తే 2014లో తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తమ అధికారంలోకి వస్తాం, తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణ బిల్ పాస్ చేసింది మేము, తెలంగాణ కోసం ఎన్ని పోరాటాలు చేసినా కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది, అందుకే తెలంగాణ ఇచ్చిన తమ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కడతారన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. ఆ రోజు బీఆర్ఎస్కు 11 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ 1 స్థానంలో సికింద్రాబాద్ బండారు దాత్రత్రేయ విజయం సాధించారు. టీడీపీ 1 స్థానం మల్కాజ్గిరి విజయం సాధించింది. అదేవిధంగా ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధిస్తే వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి విజయం సాధించారు. ఆ రోజు మిక్స్డ్ ఫలితాలు ఏం రాలేదు. బీఆర్ఎస్కు 1 సైడ్గా డబుల్ డిజిట్ స్థానాలు 11 స్థానాలు విజయం సాధించింది 2014 ఎన్నికలు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలు విజయం సాధించింది. కారు సారు 16 అంటూ ప్రచారం చేసిన, విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. తమ పార్టీకి ఆదరణ ఉంది, ప్రజల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా తమకు ప్రజలు పట్టం కడతారని బీఆర్ఎస్ భావించింది. బీఆర్ఎస్ భావించినప్పటికీ 9 స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. ఆ తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 4 లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది బీజేపీ. ఎవరు కూడా ఊహించలేదు. బీజేపీ 4 స్థానాలు ఆ రోజు 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తారని కూడా ఎవరు అనుకోలేదు. కానీ అప్పటికి బీజేపీ ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది, 4 లోక్సభ స్థానాలను చేయించి. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 3 స్థానాల్లో లోక్సభ స్థానాలను కూడా సాధించి సంచలనం క్రియేట్ చేసి, ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు. బీజేపీ 4 స్థానాలు విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించి కూడా మరొక సంచలనానికి తెరలేపింది కేవలం 6-7 నెలల వ్యవధిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో. ఇక ఎంఐఎం తన సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్న ఓవైసీ హైదరాబాద్ స్థానాన్ని కూడా గెలుపొందారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా
తాము గెలుస్తామని బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తామని బీజేపీ చెబుతుంది. అదేవిధంగా 14 స్థానాలు గెలిచి విజయకేతనం ఎగరేస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా ధీమాగా చెబుతుంది. రేవంత్ రెడ్డి అయితే మా పాలనకు రెఫరెండం, ఈ 14 స్థానాలు విజయం సాధించడం ద్వారా 5 నెలల తమ పాలనకు రెఫరెండం ప్రజలు ఇవ్వబోతున్నారంటూ కూడా ఆయన సభల్లో ప్రచారం చేశారు. ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించి తాము ఎటువంటి హామీలు ఇచ్చాం ప్రజలకు, తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాం, అదేవిధంగా 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, అదేవిధంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చాం, రైతు బంధు కూడా ఏడాదిలోపు పూర్తి చేయాల్సిన రైతు బంధును ఇప్పటికే పూర్తి చేసాం, అందరి రైతుల ఖాతాలో కూడా డబ్బులు వేశామని చెప్తున్నారు. అదేవిధంగా మేము ఆగస్టు 15 లోపు కూడా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా 6 గ్యారెంటీలకు సంబంధించిన విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు అనుగుణంగా తమకు ఖచ్చితంగా తమ పాలనకు, ప్రజాపాలనకు రెఫరెండం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెబుతూ వచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా అదే విషయాన్ని ప్రజలకు చెబుతూ వచ్చారు. ఖచ్చితంగా తమకు 14 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్తున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలోనే కనీసం 57 బహిరంగ సభలో, అనేక రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 57 రోడ్ షోలు అంటే ఒక నియోజకవర్గానికి 3 సభలు, 17 నియోజకవర్గాల్లో 3 సభలకు తక్కువ కాకుండా రేవంత్ రెడ్డి తన కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కూడా ఈ మీటింగ్లలో పాల్గొన్నారు. కాంగ్రెస్కు విజయం సాధించి పెట్టడానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ప్రచారం చేశారో అదే స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేశారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా తమ విజయం సాధిస్తామని చెప్పారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో నేషనల్ ఎజెండాను రేవంత్ రెడ్డి ఒక ఎజెండా ఫిక్స్ చేశారు. ఒక మాస్టర్ స్ట్రోక్ బీజేపీకి ఇచ్చారని చెప్పవచ్చును. ఒకవైపు 6 గ్యారెంటీల వైపు ప్రచారం చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏ విధంగా ప్రజల ముందుంచింది, ఆ హామీల అమలు కోసం ఎటువంటి ప్రయత్నం చేస్తుంది, కొన్ని హామీలు ఏ విధంగా నెరవేర్చామని చెప్పుకుంటూనే ఇంకొక వైపు నేషనల్ ఎజెండాని తెలంగాణలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఫిక్స్ చేశారు. ప్రధానంగా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీజేపీ అధికారంలోకి వస్తే ఉన్న రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఇతర ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఒక మాస్టర్ స్ట్రోక్ ఇస్తూ బీజేపీకి ఒక సవాల్ విసిరారు. అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేసి తన అనుగుణంగా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ఏ విధమైన రాజ్యాంగం అనుకుంటుందో, ఏ విధంగా భారతదేశాన్ని పాలించాలనుకుంటుందో ఆ విధమైన రాజ్యాంగాన్ని 400 సీట్లు కనుక వస్తే, 400 సీట్ల పైగా వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ చెబుతుందంటూ కూడా రేవంత్ రెడ్డి విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. దీనికి ఒకవైపు మోహన్ భగవత్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాము రిజర్వేషన్లు ఎప్పుడూ రద్దు చేసుకోమని చెప్పలేదు, తాము రాజ్యాంగాన్ని మారుస్తామని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన గతంలో ఈ ఎన్నికలు కాకుండా అంతకు ముందు జరిగిన బీహార్ ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలను కూడా రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా రాజ్యాంగాన్ని పునఃసమీక్షించాలి, రిజర్వేషన్ల అంశాన్ని పునఃసమీక్షించాలన్న అంశానికి సంబంధించి కూడా బీజేపీ నేతలు గతంలో చేసిన తీర్మానాలను కూడా రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉండి బయటపెట్టడం జరిగింది. దీంతో బీజేపీలో అంతర్మదనం మొదలైంది. ఒకవైపు మోహన్ భగవత్ వివరణ ఇచ్చుకున్నారు, హైదరాబాద్కు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. మోడీ అనేక సభల్లో రిజర్వేషన్లు రద్దు చేసేది లేదు, రాజ్యాంగాన్ని మార్చేది లేదంటూ కూడా ఆయన ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. అదేవిధంగా అమిత్ షా కూడా తాము ఈ వ్యాఖ్యలు ఎక్కడ కూడా చేయలేదు, బీజేపీ విధానం అది కాదు, బీజేపీ సిద్ధాంతం కూడా అది కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ చేసిన ఎజెండా నేషనల్ వైజ్ ఎజెండా అనేది ఇండియా కూటమికి ఒక ఊపిరింది. అసలు ఊపిరిలా ఆ రిజర్వేషన్ల అంశం, రాజ్యాంగాన్ని మారుస్తారన్న అంశం కూడా ఇండియా కూటమికి ఒక ఊపిరిలాగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేషనల్ ఎజెండా ఇండియా కూటమి కేవలం బీజేపీని వ్యతిరేకిస్తుంది, అది హిందుత్వ పార్టీ, మతోన్మాద పార్టీ అని చెప్పుకోవడం తప్ప ఇండియా కూటమికి వేరే ఎజెండా లేకుండా పోయింది ఈ ఎన్నికల్లో. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆ ఎజెండాను ఫిక్స్ చేసి ముందుకు తీసుకుపోగలిగాడు. ఆ రిజర్వేషన్ల అంశాన్ని, రాజ్యాంగం మారుస్తారన్న అంశానికి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న అన్ని పార్టీలు, నేతలు కూడా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. సో ఆ ఎజెండాతో పాటు 6 గ్యారెంటీల అంశాన్ని విస్తృత స్థాయిలో తెలంగాణలో ప్రచారం చేయడం ద్వారా తమ ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ముస్లింలు కనుక రిజర్వేషన్లు రద్దు చేస్తాం, మరొకసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల మెడలో, ఆడవాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కొని వెళ్ళి ముస్లింలకు ఇస్తారని మోడీ అనూహ్యమైన సంచలన వ్యాఖ్యలు చేయడానికి కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ముస్లింలను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. హిందుత్వ ఓట్లను, రామమందిర నిర్మాణం లాంటి ఎఫెక్ట్తో ఏ విధంగా పోలరైజ్ చేసి తమ వైపు తిప్పుకోవడానికి తెలంగాణలో బీజేపీ ప్రయత్నం చేసిందో అదే స్థాయిలో ముస్లింలకు సంబంధించిన మైనార్టీ ఓటు బ్యాంకును కూడా కాంగ్రెస్ వైపు మళ్లించడానికి కొన్ని పరిమిత జిల్లాల్లో, హైదరాబాద్తో పాటు అదేవిధంగా కొన్ని జిల్లాల్లో, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ లాంటి జిల్లాల్లో ముస్లిం పర్సెంటేజ్ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ ముస్లిం ఓట్లను మొత్తం ఒక తాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ వైపు మళ్లించడానికి ప్రయత్నం చేశారు. సో ఈ విధమైన ప్రచారంతో ముందుకెళ్ళింది. అదేవిధంగా బీఆర్ఎస్ బస్ యాత్రల ద్వారా కేసీఆర్ పూర్తిగా అధికారం కోల్పోయిన తర్వాత
బీఆర్ఎస్కి సంబంధించిన చాలామంది నేతలు బయటికి వెళ్ళిపోయారు, చాలామంది నేతలు కాంగ్రెస్లో చేరారు, 2-3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది అనుకున్న నేపథ్యంలో కేసీఆర్ ఒక్కసారిగా అన్ని నియోజకవర్గాలను కలుపుతూ బస్సు యాత్ర ప్రారంభించారు. బస్సు యాత్రతో కాస్త టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, కరువుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. కరువు యాత్రల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. విద్యుత్తు పోతుంది, విద్యుత్తు 24 గంటల విద్యుత్తు నిరాటంకంగా ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది చీకట్లు అలుముకున్నాయి, ట్యాంకర్లు వస్తున్నాయి, అదేవిధంగా ఇన్వర్టర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ ప్రజలను గత ప్రభుత్వ విజయాలను ప్రజల ముందుంచే ప్రయత్నం కేసీఆర్ చేశారు. ఆయన నిన్నటికి బస్సు యాత్ర ముగించుకొని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా అదే దాడిని బీజేపీ మీద చేశారు, అదే దాడిని కాంగ్రెస్ పార్టీ మీద చేస్తూ ఆయన బస్సు యాత్రని ఒకవైపు బీఆర్ఎస్ నిర్వీర్యంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు మరొకసారి మేల్కొల్పారు. కేసీఆర్, హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా అనేక సభల్లో పాల్గొని టీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఇక బీఆర్ఎస్ కూడా తమ ఓటు బ్యాంకును పదిలపరచుకొని భవిష్యత్తులో తమ ఓటు బ్యాంకు పదిలపరచుకోవడంతో పాటు కొన్ని సీట్లు కూడా గెలుచుకోవడం ద్వారా ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదన్న సత్యాన్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఇక బీజేపీ చూస్తే బీజేపీ 9 బహిరంగ సభల్లో పాల్గొన్నాడు. ఒక రోడ్ షోలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ బహిరంగ సభల ద్వారా ఆర్ఆర్ ట్యాక్సీ అంటూ కూడా రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ట్యాక్స్ చెల్లించాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కూడా ఆ ట్యాక్సీలకు సంబంధించి భారీ ఎత్తున ప్రచారం చేసి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీ గులాంలకు ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీకి అప్పచెప్పాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ట్యాక్స్ కట్టాలన్న అంశానికి సంబంధించి ప్రధాన అస్త్రంగా తీసుకొని రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని టార్గెట్గా చేసుకొని నరేంద్ర మోడీ ప్రచారం చేశారు. అదేవిధంగా అమిత్ షా కూడా అనేక సభల్లో పాల్గొన్నారు. ఆయన కూడా మునిపెన్నడు లేదంగా బీజేపీ తెలంగాణ పైన ఫోకస్ చేసింది. ఒకరోజు నరేంద్ర మోడీ వస్తే మరొక రోజు అమిత్ షా, మరొక రోజు నడ్డా, మరొక రోజు రాజస్థాన్ సీఎం, మరొక రోజు ఛత్తీస్గఢ్ సీఎం. ఈ విధంగా బీజేపీ పార్టీ నేతలు కూడా ఏ ఒక్క రోజును కూడా గ్యాప్ వదలకుండా బీజేపీ తరఫున బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి తమకు డబుల్ డిజిట్ వస్తాయని ఒక ధీమాను ప్రజల్లో నింపే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వ ఓట్లను పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకవైపు బీజేపీ, మరొక వైపు కాంగ్రెస్, ఇంకొక వైపు బీఆర్ఎస్ సమఉజ్జీలుగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాయి. ఆ ప్రచారం ఏమాత్రం తగ్గకుండా 3 పార్టీలు కూడా త్రిముఖ పోటీ ఉంటుందా అన్న ఒక కొత్త ఆవిష్కరణను తెలంగాణ ప్రజలకు ముందుంచారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 2014, 2019 ఎన్నికల్లో ముఖాముఖి పోటీ ఉన్నదాన్ని ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సరే, ఏ విధంగా ఫలితాలు ఉంటాయనేది చూడాలి. మన గత ఎన్నికల్లో చూస్తే 9 బీఆర్ఎస్కి వచ్చాయి, 4 బీజేపీకి వచ్చాయి, 3 కాంగ్రెస్కి వచ్చాయి, 1 ఎంఐఎం పార్టీలకు వచ్చాయి. ఈ విధంగా ప్రచారం చేసిన పార్టీలు ఇప్పుడు ఇక ప్రచారం అయిపోయింది. ప్రలోభాల పనే ఇక పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా విస్తృత స్థాయిలో డబ్బుల పంపిణీ జరగకపోయినప్పటికీ ఉన్న ఏ పార్టీ ఆర్థిక శక్తి ఎంత మేరకు ఉంది, ఏ పార్టీ తాము ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ డబుల్ డిజిట్ సాధించాలన్న అంశానికి సంబంధించి వాళ్ళు కూడా భారీగా డబ్బులు డంప్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ కూడా ఈసారి తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది. ఆ మేరకు ఎక్కువ సీట్లు సాధించడానికి ఆ పార్టీ కూడా ఆర్థిక శక్తులను కూడా భారీ ఎత్తున గ్రామాలకు కూడా డబ్బులు పంపిణీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలి, గత పూర్వవైభవాన్ని పొందాలంటే ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ కూడా ప్రలోభాల పర్వానికి కూడా తెరలేపుతుందని కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రచారం ఇలా ఉంచితే జిల్లాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క అంశానికి సంబంధించి ఫైర్ బ్రాండ్స్ కూడా బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున కరీంనగర్లో బండి సంజయ్ తలపడుతున్నారు. ఇంతకుముందు ప్రణాళిక సంఘ మాజీ ఉపాధ్యక్షుడైన వినోద్ రావు కరీంనగర్లో పోటీ పడుతున్నారు. వెలిచాల రాజేందర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణలో కరీంనగర్ సీట్ అంటే హాట్ సీట్గా ఉంది. ఆ హాట్ సీట్లో బండి సంజయ్ కాంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కరీంనగర్కు అత్యంత ప్రాధాన్యత, రెండవసారి తన విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు బండి సంజయ్తో పాటు వరంగల్లో కూడా కడియం శ్రీహరి కూతురు కూడా కాంటెస్ట్ చేస్తుంది. కడియం కావ్య ఖచ్చితంగా తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా పరిషత్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ని బరిలోకి దింపింది. బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన ఆరూరు రమేష్ను బరిలోకి తెచ్చి ఈ 2 జిల్లాలకు సంబంధించి హాట్ సీట్లుగా మారిపోయిన నేపథ్యంలో ముందుగా కరీంనగర్ స్థానంలో పోటీ ఏ విధంగా ఉంది, నిజానికి బండి సంజయ్ మరొకసారి విజయం సాధించి కరీంనగర్లో ఉన్న బీసీ పోలరైజేషన్తో గెలిచిన, ఒకసారి ఎల్రమణ గెలిచారు, రెండోసారి పొన్నం ప్రభాకర్ గెలిచారు బీసీ ఓట్ల ఆధిక్యతతో. ఇప్పుడు మూడవసారి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీసీని బేస్ చేసుకుని ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రెండోసారి విజయం సాధించడం ద్వారా బండి సంజయ్ తన రికార్డును బ్రేక్ చేయాలనే యోచనతో ఉన్న నేపథ్యంలో
కరీంనగర్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మా ప్రతినిధి భాస్కర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, కరీంనగర్ పాలిటిక్స్ చూస్తున్నాం. కరీంనగర్లో హోరావోరిగా ప్రచారం జరిగింది. బండి సంజయ్కి వ్యతిరేకంగా వినోద్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఢీకొన్నాడు. చివరి నిమిషంలో టికెట్ డిక్లేర్ అయిన వెలిశాల రాజేందర్ కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మనం ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కరీంనగర్ రాజకీయ విశ్లేషణ ఏ విధంగా ఉండబోతుంది, ఆ ప్రచారం ఏ విధంగా కొనసాగింది, దానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారబోతున్నాయి కరీంనగర్లో?